హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరి చాలామంది వ్యాపారాలు చేయాలంటే భయపడుతున్నారు. అసలు ఎందుకు భయపడుతున్నారు, దేనికి భయపడుతున్నారు అని మీరు కొన్ని కామెంట్లు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అసలు మనం వ్యాపారం ఎందుకు చేయాలి, అసలు చేయటం వచ్చా, కుదిరిద్దా, కుదరదా, పెట్టుబడి ఉందా, పెట్టుబడి లేదా, మనం పెడితే ఏమైనా నష్టం వస్తుందా, పెట్టిన తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయండి. వ్యాపారం పెడితే ప్రతిదీ చాలా వరకు క్షుణ్ణంగా తెలిసి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే వ్యాపారం చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ విషయం, ఈ టాపిక్ ఎందుకు తెచ్చానంటే, కొంతమంది ఏంటంటే తిరిగి వ్యాపారం చేయాలంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి షాప్ రూపంలో పెట్టి షాప్ మీద డెవలప్ చేయాలని వాళ్ళకి ఇష్టం, ఏది వ్యాపారం చేయటం. కొంతమందికి అంటే నాకు ఇవన్నీ వద్దు, ఈ టెన్షన్ వద్దు, ఈ తలకాయ నొప్పిలే వద్దు, నాకు నెల జీతం వస్తుంది, నాకు ఒక 20,000 30,000 50,000 ఎంతో కొంత నాకు జీతం వస్తుంది, నాకు అది చాలు. ఎందుకంటే వీళ్ళు టెన్షన్ పడరు, కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఉంటుంది. కానీ కొంతమంది ఆ ఉన్న దాంట్లో పొదుపు చేసుకునే వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. అది ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళకి, అంటే ఎక్కువ జీతాలు వచ్చిన వాళ్ళకి. మరి తక్కువ జీతాలు వచ్చిన పరిస్థితి ఏంటి, వాళ్ళకి సరిపోతాయా, డబ్బులు సరిపోతాయా మనం అనుకుందాం. ఫ్రెండ్స్, మరి డబ్బులు సరిపోతాయా, సరిపోవా? నెల జీతానికి మనం చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు రావు అంటే ఈ టాపిక్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వ్యాపారము, ఇక్కడ నెల జీతము, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఒక్కటే. ఎక్కువ జీతం వచ్చిందనుకోండి పర్వాలా, హ్యాపీగా బతికేయచ్చు, రైట్, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక టయానికి వెళ్తాం, ఒక టయానికి వచ్చేస్తాం, అయిపోద్ది. మరి తక్కువ జీతం వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలిన జీతంతో ఇంట్లో సరిపోక, పిల్లలకి చదువులకి సరిపోలేక, మన సంసారాన్ని లాక్కు రావాలంటే నానా ఇబ్బందులు పడి, నానా తతంగం, నానా తలకాయ నొప్పులు మనకి ఎప్పుడు నెత్తి మీద ఉంటాయి. దీనికి తోడు మనకి అనకూడదు కానీ కొన్ని అప్పులు, అయ్యో రోజువారీలే కావచ్చు, వారం చీట్లే కావచ్చు, ఈఎంఐలే కావచ్చు, ఇంకా వగేరా ఏదైనా కావచ్చు. మరి ఈ నెల జీతం వాళ్ళు తక్కువ జీతంతో పనిచేసే కంటే నా అభిప్రాయం కొంచెం వ్యాపారం చేసి క్లిక్ అయితే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం. మరి మీలో ఎంతమంది వ్యాపారం చేయడానికి భయపడుతున్నారు, అదే జీతం మీద ఉండిపోయి, అదే జీతం మీద మిగిలిపోయి అబ్బా అనుకుంటా ఇంకా అక్కడే కూర్చొని అదే జీతం మహా అయితే ఒక సంవత్సరానికో మహా అయితే అటు ఇటుగా ఒక 1000 రూపాయలు 1500 పెంచితే పెంచుతారు. అది కూడా ఈ రోజుల్లో ఉందో లేదో నాకైతే తెలియదు. నాకు తెలియదని ఎందుకన్నానంటే నేను నెల జీతానికి చెయ్యట్లా, కానీ వాళ్ళు పడే కష్టాలు కొంతమంది నాకు చెప్తుంటే నేను విన్నాను కాబట్టి ఆ విషయాలు మీ దగ్గరికి తేవడం జరిగింది. ఓకేనా, సరే, ఓకే, రైట్. మరి వ్యాపారం చేయడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు, అసలు దేనికి భయపడుతున్నారు? అసలు టాపిక్ నాది అదే. సరే, నెల జీతాలు కూడా వద్దండి, చిన్న వ్యాపారం చేద్దామండి, పెద్ద వ్యాపారాలు చేద్దు. పెద్ద వ్యాపారాలు చేయడం వల్ల అది ఏదైనా చిన్న బెడిసి కొట్టిందంటే మొత్తం మునిగిపోతాం, అప్పుడు పాలైపోతాం, నెత్తి మీద చెంగేసుకొని ఊరి మీద తిరగటమే, ఎక్కడైనా పారిపోవడమే, లేకపోతే తలదాచుకోవడమే. చాలా మందిలో జరిగే ఇయే. నేను ఒక వ్యాపారం చేద్దాం అనుకొని చాలా మంది పెట్టుబడులు పెట్టి, పెద్ద పెట్టుబడులు పెట్టి అది రన్ అవక చాలా మంది ఉంటారండి మీలో. నేను అన్నాను కాదు, నేను కొంతమందిని చూశాను, లైవ్లోనే చూశాను, కానీ పేరు చెప్పకూడదు కాబట్టి లైవ్లో కొంతమందిని నేను చూశాను. ఇళ్ళకాళ్ళు లేరు, వాళ్ళు తెప్పించుకొని దిగటమే, అప్పులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తలకాయ నొప్పులు. ఎందుకంటే ఇక్కడ నేను వ్యాపారం చేయటం రాకపోతే ఇలాంటి దెబ్బలే తినాల్సి వస్తుంది. అది ఏ విధంగా అయినా మనకు రావచ్చు. వ్యాపారం అనేది బాగా టెక్నికల్గా అనుభవం ఉండి, దాని మీద మంచి గ్రిప్ ఉండి, నేను పలానా పని దగ్గరుండే చూసుకోగలను, వేరే వాళ్ళ మీద అప్పు చెప్పి బయటికి అసలు వెళ్ళకూడదు. అంటే నేను ఫ్రాంక్గా మాట్లాడేస్తున్నాను. వాళ్ళకి అప్పు చెప్పామనుకో,
వ్యాపారం వాళ్ళకి అప్పు చెప్తామండి, పలానా పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి మీద ఎంత వస్తుందో తెలియదు. ఎంత వస్తుందో కరెక్ట్గా చెప్పగలమా? చెప్పలేము. అంటే తీరా ఒక నెలంతా, లేకపోతే ఒక రోజంతా, లేకపోతే ఒక వారం అంతా లెక్క వేసుకుంటే కానీ తెలియదు. సరే, అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వ్యాపారాలు ఎందుకు దివాళా తీస్తారంటే, వేరే వాళ్ళకి ఒక అప్పు చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు, అంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళ గురించి కొంచెం చిన్న క్లూగా మాత్రమే మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఒకరి దగ్గర నెల జీతానిగా పనిచేశా. అంటే సలహా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు, నన్ను తిట్టుకోవద్దు, కామెంట్స్ రూపంలో కామెంట్ చెప్పండి, తప్పేం లేదు. ఈ అనుభవాలు జరిగింది నా కళ్ళతో చూశాను కాబట్టి నేను చెప్తాను. నేనే ఒకరి దగ్గర నెల జీతానిగా పనిచేశా. ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళు లేరు, చనిపోయారు. అది తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే వాళ్ళ గురించి అవసరం లేదు. కానీ అక్కడ ఏం జరిగిందని మాత్రమే నేను చెప్తా. ఒక రన్నింగ్ షాప్ పెట్టారు, బాగానే జరుగుతుంది. అందులో దగ్గరగా ఫ్రెండ్స్, దగ్గరగా నేను ఆ షాప్లో పనిచేసే ఓనర్సు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 పార్ట్నర్షిప్స్. అందులో ఒక అతను మాత్రం ఎప్పుడు కనబడతా ఉంటారు, ఒక ఆయన అప్పుడప్పుడు వచ్చి కనబడతాడు, ఒక ఆయన అసలు శాంతం రాడు. 3 ఓనర్లు. ఒక ఓనర్ మాత్రం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు, ఆయన ప్రతిరోజు వస్తారు, కూర్చుంటారు, అక్కడ ఉన్న అన్ని చేసుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అన్ని ఇది ఆయన పర్వాలా. సరే అనుకుందాం అసలు ఎందుకు దెబ్బతినిందో చెప్తా. రెండోది, ఇంకో ఓనర్ అప్పుడప్పుడు వచ్చి లెక్కలు చూసుకొని ఏమేం కాలో ఏంటి వాళ్ళు కప్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు, రెండో ఆయన. మూడో ఆయన అసలు రారు. అంటే ఒక ఆఫీస్ పెట్టాం, మరి ఒక వ్యాపారం పెట్టాం, ఆ వ్యాపారానికి అంతమంది 3 పార్ట్నర్షిప్స్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందులో ఒకళ్ళు మోసం చేయొచ్చు, ఒకళ్ళు మోసం చేయవచ్చు, ఒకళ్ళు నిజాయితీగా ఉండొచ్చు. సరే, వీళ్ళు 3 పక్కన పెడదాం. మరి వర్కర్స్, ఒక మేనేజర్ని పెట్టారు, మళ్ళీ అందులో ఒక వర్కర్ని పెట్టారు, ఒక హెల్పర్ని పెట్టారు, మళ్ళీ ఇంకో హెల్పర్ని పెట్టారు, మళ్ళీ ఇంకో ఎంతమంది హెల్పర్స్ అంటే దగ్గరగా ఆ స్టాఫే దగ్గరగా ఒక 7-8 మంది స్టాఫ్ అయిపోయారు. మరి ఇదంతా ఒక ఆయన మీద పెట్టేశారు, ఓ మేనేజర్ మీద. మరి ఆయన ఏం చేశాడు? మరి ఈయన వచ్చే టైంకి ఈయనకి వచ్చే కొన్ని వర్కులు తీసుకోవటం, దాని మీద వచ్చే పెట్టుబడులు పెట్టేసేసి దాని మీద వచ్చే లాభాలు కానీ ఏమన్నంటే కాస్త సైడ్ చేసేయటం. ఈయనకి తెలియదు, ఆయనకి తెలియదు. మరి మొత్తానికి ఏం జరిగింది? షాపు ఫుల్గా క్లోజ్ అయిపోయింది. ఎట్ట అయ్యింది? మధ్యలో వాళ్ళకి అప్ చెప్పడం వల్ల షాపు క్లోజ్ అయిపోయింది. అంటే వ్యాపారం చేయటం రాలేదు. కాబట్టి ఈ విషయం మీకు చెప్పా. ఒకళ్ళు మోసం చేసినట్టే కదా, ఒకళ్ళకి అప్ చెప్పారు, అతను మోసం చేసేసాడు, షాప్ ఏమో కుంటుపడిపోయింది, జీతాలు ఇవ్వలేని స్టేజ్కి వచ్చేసారు, అద్దెలు కట్టలేని స్టేజ్కి వచ్చారు, కరెంట్ బిల్లు కట్టలేని స్టేజ్కి వచ్చేసారు. పరిస్థితి అంటే మొత్తం దివాళా తీసి షాపులు మొత్తం ఎత్తి పారేశారు. ప్రస్తుతం వాళ్ళు లేరనుకో, ఒకళ్ళు మాత్రం లేరు, ప్రతి వాళ్ళు ఉన్నారో లేరో నాకైతే తెలియదు, నాకు కనపడలేదు, వాళ్ళు చనిపోయారని చెప్పారులే. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం వ్యాపారం చేయాలనుకుంటే ఇంకోటి మీద డిపెండ్ అవ్వద్దు. ఏదైనా మీరు చేయాలనుకుంటే మీరే చెయ్యండి, మీరు సొంతంగానే చెయ్యండి. అది చిన్న వ్యాపారమే చెయ్యండి. 1కి 2 సార్లు 3 సార్లు 100 సార్లు అయినా చెప్తా, చిన్న వ్యాపారం ముందు స్టార్ట్ చేయండి. మీరు ముందు చిన్న వ్యాపారం ఎవరైనా స్టార్ట్ చేయండి. మరి వ్యాపారం ఎందుకు దివాళా తీస్తుంది? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అసలు వ్యాపారం చేయాలంటే మనం ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? చాలా మంది మీలో ఉన్న క్వశ్చన్ ఇదే. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే అర్థం చేసుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు మీకు కావాల్సింది ఏంటంటే అనుభవం కావాలి. తెలియకపోతే నేర్చుకోండి. 1కి 2 సార్లు నేర్చుకోండి, తప్పేనా? మనం ఒక్కసారి షాప్ పెట్టామంటే క్లిక్ కావాలి, దాని మీద మనం కూర్చోవాలి, మన జీవితాలు కూడా దాని మీద ఆధారపడిపోయి ఉంటాయి. ఒక్కసారి బెడిసి కొట్టిందనుకో, పెట్టిన పెట్టుబడి రాదు, టైం రాదు, మీ వయసు అయిపోద్ది, అది ఒక టెన్షను. ఆ డబ్బు కట్టలాక అది ఎక్కడి నుంచో తెచ్చి ఒక పెట్టుబడి పెట్టి పెడతారు. మీ సొంత డబ్బులు కొన్ని ఉంటాయి, కొన్ని డబ్బులు సొంతే ఉంటాయి. అదే చిన్న వ్యాపారం పెట్టుకున్నారనుకోండి, అంటే పెద్ద వ్యాపారం అలా బెడిసి కొడితే ఏంటి పరిస్థితి? బ్యాంకులోంచి తెచ్చారో తెలియదు, ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చారో తెలియదు, అది ఎంత వడ్డీకి తెచ్చారో తెలియదు. వీళ్ళు పడతారు. వీళ్ళందరూ 3 మన మీద పడేపాటికి మనం ఆ ఇంటికాడ ఉండగలమా? ఒక్క మాట చెప్తున్నా, ఉండగలమా? ఎవరన్నా ఉండలేం. తప్పించుకు తిరగడానికే చూస్తాము. వాళ్ళు ఎప్పుడైతే మనం కనబడతాం, మనం ఇబ్బంది పాలవుతాము, వాళ్ళతో మాట్లాడలేము, వాళ్ళు దురుసుగా మాట్లాడతారు, ఏమన్నా మాట్లాడతారు. అవన్నీ మనకి మనశ్శాంతి అనేది ఉండనివ్వద్దు. అసలు మాత్రం దిగులే. అది అక్కడి నుంచి బయట ఎప్పుడు పడతామని చెప్పేసి ఎవరికి తెలియదు.
మరి ఇవన్నీ చేసుకునే కంటే మనం ఒక చిన్న చిరు వ్యాపారం పెట్టుకొని చిన్నదే పెట్టండి, చిన్న చిరు వ్యాపారమే పెట్టండి. చిన్న చిరు వ్యాపారం పెట్టుకుని ఒక 20,000 పెట్టండి, 30,000 పెట్టండి, 50,000 రూపాయలు లోపు పెట్టండి. అది నష్టపోయినా మళ్ళీ పుంజుకోవచ్చు, మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చి మనం మళ్ళీ లేచి కూర్చోవచ్చు. అది ఏ వ్యాపారం అయినా సరే పర్వాలేదు. మీరు కూరగాయల వ్యాపారం పెడతారా, ప్లాస్టిక్ పెడతారా, ఇంకోటి పెడతారా, బట్టల షాప్ పెడతారా, వేరేది మీ ఇష్టం, ఏదైనా పెట్టండి. ఓకేనా? మీరు మాత్రం భయపడితే వ్యాపారంలోకి రాబాకండి. మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఎవరైనా సరే మీరు వ్యాపారం నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నాకంత తెలివి లేదు అనుకుంటే మాత్రం మీరు ఎవ్వరైనా సరే వ్యాపారాల్లోకి రావద్దు. వ్యాపారాలు చాలా రిస్క్. అన్ని తలకాయ నొప్పులు నేను నేను అన్ని వ్యాపారాలు ఆ వ్యాపారం చెయ్యాలంటే నాకు అన్ని గట్స్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నష్టపోయినా మళ్ళీ దాన్ని రికవర్ చేసి అంత ఇది మన కెపాసిటీ మన దగ్గర ఉండాలి. మళ్ళీ ఒక 10,000 తేవడం, మళ్ళీ ఒక 20,000 తేవడం, మళ్ళీ ఒక 30,000 తేవడం, మన షాప్కి రెడీ చేసుకోవడం, కూర్చోబెట్టడం, దాని ప్రోగ్రెస్ ఏంటి, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని చెప్పేసి మీరు చిలక కన్నులా చూస్తూనే ఉండాలి. అప్పుడు మీ షాపు డెవలప్ అవుతుంది, మీ వ్యాపారం ఏదైనా డెవలప్ అవుతుంది. అది చిన్నదైనా పెద్దదైనా, కానీ సాధ్యమైనంత వరకు చిన్నదే పెట్టండి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వ్యాపారాలకి భయపడద్దు, భయపడితే రావద్దు. ఒక్కటే నా మాట, అర్థం చేసుకోండి. వ్యాపారం చేయాలంటే ముందు గట్స్ కావాలి, పెట్టుబడి కావాలి, అనుభవం కావాలి. ముఖ్యంగా అనుభవం కావాలి. అనుభవం లేకపోతే పూర్తిగా నష్టపోతా, పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి రాదు, అప్పుడు పాలవుతా, తర్వాత రోడ్ల మీద పడాల్సి వస్తుంది. అన్ని తలకాయ ఎప్పుడు మనకు వస్తాయి. వాటి గురించి మీరు అసలు భయపడద్దు. మీరు చేయాల్సింది ఒక్కటే, భయపడకుండా గుండె ధైర్యంగా నిబ్బరంగా అనుభవంతో, తెలియపోతే నేర్చుకోండి. 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు నేర్చుకోండి. నేర్చుకొని అప్పుడు మీరు తక్కువ పెట్టుబడిపోతే ఒక చిన్న వ్యాపారం పెట్టండి. సక్సెస్ అనేది మీలో మీ దగ్గరే ఉంటుంది. సక్సెస్ వస్తుంది, రాదనేది మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని అనుభవం ఉంది, డబ్బు ఉంది, టైమింగ్ తెలుసు, షాప్ ఎక్కడ పెట్టాలో తెలుసు. ఇవన్నీ అనుభవం మీద వస్తాయి కాబట్టి ఆ షాప్ రన్ అవుతుంది, క్లిక్ అవుతుంది. మన జీవితాలు కూడా చాలా 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 బాగుంటాయి. ఇదేంటంటే నెల జీతాలు బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమేనండి, అందరికీ కాదు. అర్థం చేసుకోండి. మీరు ధైర్యంగా ఉండి నెల జీతం మీద డబ్బులు సరిపోకపోతే, మీకు ఇబ్బందిగా ఉంటే ఈ చిన్న చిరు వ్యాపారం ఈ విధంగా పెట్టమని చెప్పి నా చిన్న సలహా. మీకు అది ఇష్టమైతేనే, అందులో అనుభవం ఏమైనా ఉంటేనే వ్యాపారాలకు రండి. ఇది నా సొంత ప్రమేయం కాదు, అది మీకు ఇష్టమయ్యి మీరు చేసుకోగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు హాయిగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చెయ్యమని చెప్పి ఎవరు ఇక్కడ నొక్కి ఎవరు చెప్పట్లేదు. నేనేంటంటే మనం ఒక వయసులో ఉన్నాం, ఆ వయసు వెళ్ళిపోద్ది, తర్వాత ఇబ్బంది పడదాం. ఒక వయసు అయిపోయిన తర్వాత సంపాదించాలంటే సంపాదించలేం, ఎందుకంటే వయసు సహకరించదు కాబట్టి. అందుకే మీలో ఎవరైనా వయసు ఉన్న వారు ఎవరైనా ఉంటే ఈ రకంగా ప్రణాళిక సిద్ధంగా చేసుకొని వ్యాపారం చేయటానికి ముందుకు రమ్మని చెప్పి చిన్న సలహా అంతే. అది మీకు నచ్చితే చేయండి, నచ్చపోతే లేదు. ఇందులో ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు, ఎవరి ఉద్దేశాలు లేవు. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఈ చిన్న వ్యాపారం చేసుకుంటారని చెప్పి, ధైర్యంగా చేసుకుంటారని చెప్పి నా అభిప్రాయం. ఓకేనా ఫ్రెండ్స్? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని, మనవాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కామెంట్ రూపంలో మీ కామెంట్ తెలియజేస్తారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.